పెట్టుబడుల సాధనలో శ్రీ నారా లోకేష్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి అధ్యక్ష. ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ కంపెనీ రాష్ట్రానికి వచ్చేలా చేయడంలో ఆయనదే కీలక పాత్ర. ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన డేటా సెంటర్లను రాష్ట్రానికి వచ్చేలా చేసే విషయమై లోకేష్ గారు దృష్టి పెట్టారు. 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖకు 3,156 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారు 1999 సంవత్సరంలో దీపం పథకాన్ని తెచ్చారు. ఆ పథకం సాంప్రదాయ కట్టెల పొయ్యి వాడకం నుండి ఎల్పిజి సిలిండర్ల వాడకం వైపుకు పేద మహిళలు మారడానికి దోహదం చేసింది. మహిళలు మహారాణులు అనే విశ్వాసంతో మా ప్రభుత్వం ఆ వారసత్వాన్ని నేడు కొనసాగిస్తూ దీపం 2.0 పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద 90.1 లక్షల మందికి అర్హులైన లబ్ధిదారులకు సంవత్సరానికి 3 ఎల్పిజి సిలిండర్లను మా ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఈ 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను దీపం 2.0 పథకం కోసం 2,601 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. దేశంలోనే అత్యధిక సామాజిక భద్రతా పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మన రాష్ట్రమే. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా మా ప్రభుత్వం పెన్షన్లను వివిధ విభాగాలలో 4,000 రూపాయల నుండి 15,000 రూపాయల వరకు లబ్ధిదారులకు అందిస్తూ నిజమైన సంక్షేమానికి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 25-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం. ఉపాధ్యాయులకు స్నేహపూర్వక వాతావరణంలో కూడిన విద్యా వ్యవస్థ కోసం గౌరవనీయ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారి చొరవతో మా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్తును అందించాలని నిర్ణయించిందని గౌరవ సభకు ఎంతో సంతోషంగా ప్రకటిస్తున్నాను. 25-26 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్యాశాఖకు 31,805 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఆరోగ్య రంగం గత ప్రభుత్వ పాలనలో ఆరోగ్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన విషయాన్ని మనం చూసాం అధ్యక్ష. సకాలంలో చెల్లింపులను చేయకపోవడంతో మందుల కొరత, సౌకర్యాల కొరత, సేవల కొరతకు కారణమైంది అధ్యక్ష. వైద్య రంగంలో దాదాపు 6,400 కోట్ల రూపాయల బకాయిలను వారసత్వంగా ఇచ్చారు అధ్యక్ష. దీనిలో 1,624 కోట్ల రూపాయలను చెల్లించి తిరిగి గాడిలో పెట్టేటువంటి ప్రయత్నాలు ప్రారంభించాం. దీనిలో భాగంగా ఇప్పటికే ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి తోడుగా ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు పేద మధ్యతరగతి ప్రజలకు ఆసుపత్రులకు వెళ్లిన వెంటనే ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్పొరేట్ వైద్యం అందేలా పథకాన్ని రూపొందించాం. దీనిలో భాగంగా ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మా ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది. ఈ ఏడాదిలోనే ఈ పథకాన్ని అమల్లోకి తేనున్నాం. దీంతో పాటు ఆసుపత్రుల్లో మందుల సరఫరా, మెరుగైన వైద్య సేవలు, పారిశుద్ధ్యం వంటివి ఇప్పటికే చేపడుతున్నాం అధ్యక్ష. 25-26 ఆర్థిక సంవత్సరానికి వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు 19,264 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి గ్రామాలు శక్తి సంపన్నమై స్వయం సమృద్ధి మరియు సాధికారతలతో తొలతూగకపోతే దేశాభివృద్ధి అసంపూర్తిగానే ఉండిపోతుంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అన్న మాటలు అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల అవసరాలను తీర్చాల్సిన గురుతర బాధ్యతను గత ప్రభుత్వం విస్మరించింది. రహదారులు, తాగునీటి వంటి కనీస అవసరాలను పొందడం ప్రజల హక్కు అయినప్పటికీ గత ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టలేదు. గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిలో ముందడుగు వేస్తోంది. ప్రజల చురుకైన భాగస్వామ్యంతో మా ప్రభుత్వం సమగ్ర గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి గ్రామాలలో సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, పశువుల పాకలు తదితర 30,000 పనులకు మంజూరు చేయడం జరిగింది. పల్లెల్లో ఎక్కడ చూసినా గుంతలమైన రోడ్లే కనిపించాయి. వంతెనలు లేక, కనెక్టివిటీ లేని గ్రామాలకు అనుసంధానం ఏర్పడుతున్న ఈ రోజుల్లో రోడ్లు సరిగా లేక గ్రామాలకు అనుసంధానం లేని పరిస్థితి గత ప్రభుత్వంలో ఏర్పడింది.
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల అనుసంధాన మరియు ప్రాజెక్టు మరియు జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు నిధుల కింద ఈ రోడ్లను అభివృద్ధి చేసే ప్రయత్నాలను ప్రారంభించాం. అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే రహదారులను నిర్మించి అనుసంధానతను కల్పించే దిశగా పీఎం జన్మన్ పథకం మన రాష్ట్రంలో అమలు చేయబడుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు 18,847 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. ప్రజా రాజధాని అమరావతి. అసంబద్ధ రాష్ట్ర విభజన కారణంగా రాజధానిని కోల్పోయిన మన రాష్ట్రానికి అమరావతిని ప్రజా రాజధానిగా ఏర్పాటు చేసుకున్నాం. దీనికి ఆనాడు ఆమోదం తెలిపి అధికారంలోనికి రాగానే మాట మార్చారు. మాట మార్చడమే కాకుండా అమరావతి విధ్వంసానికి నడం బిగించారు. రాజధాని అనేది ఓ ప్రాంతం కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం దోహదం చేసే గ్రోత్ ఇంజన్గా అమరావతిని తీర్చిదిద్దాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం. మహారాష్ట్ర అభివృద్ధికి ముంబై ఎంత కీలకమో, తెలంగాణ అభివృద్ధికి హైదరాబాద్ ఎంత ముఖ్యమో, మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి అమరావతి నిర్మాణం కూడా అంతే అవసరం. గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరియు ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా అమరావతిని ముంబై మరియు హైదరాబాద్లతో సరితూగే ఆర్థిక శక్తిగా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. అమరావతిని విధ్వంసం చేసేందుకు నాటి పాలకులు చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేయాలనుకుంటున్న అధ్యక్ష. రాజధాని నిర్మాణం కోసం అంత డబ్బులు ఇవ్వలేం కాబట్టే 3 రాజధానులు ఏర్పాటు అన్నారు. ఇవాళ మేం రాజధాని పనుల నిర్మాణం కోసం బడ్జెట్ నుంచి ₹1 కూడా కేటాయించలేదు అధ్యక్ష. కానీ రాజధాని పనులు ప్రారంభం కాబోతున్నాయి. మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని నిరూపితమైంది. చెత్త పన్ను ప్రస్తావన వచ్చిన నేపథ్యంలో ఓ విషయాన్ని సభ దృష్టికి తీసుకురాదలిచాను అధ్యక్ష. మీరు ఆనాడు ప్రతిపక్షంలో ఓ మాట అన్నారు. చెత్త మీద వేసిన చెత్త పన్నును ప్రస్తావిస్తూ నాటి పాలకుల మీద మీరు చేసిన వ్యాఖ్యలు పెను ప్రకంపనలు సృష్టించాయి. అది అక్షరాల నిజమని ప్రజలు తమ జూన్ 24 తీర్పు ద్వారా స్పష్టం చేశారు అధ్యక్ష. పట్టణ పేదలకు రాయితీపై ఆహారాన్ని అందించే 204 అన్నా క్యాంటీన్లను ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. 25-26 ఆర్థిక సంవత్సరానికి పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖకు 13,862 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. గృహ నిర్మాణ పథకాల కింద 4,737 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల 4 లక్షల మంది లబ్ధిదారులు నష్టపోయారు. గృహ నిర్మాణానికి షెడ్యూల్డ్ కులాల వారికి అదనంగా 50,000 రూపాయలు మరియు షెడ్యూల్ తెగల వారికి అదనంగా 75,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 25 నాటికి 2 లక్షల ఇళ్లను ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీ డిడ్కో ద్వారా అందించనున్నాం. 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను గృహ నిర్మాణ శాఖకు 6,318 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. జలవనరులు. కరువు రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా ఈ భూమిపై ఏదైనా అద్భుతం ఉందంటే అది నీరే అన్న లోరెన్ ఐస్లీ అమెరికన్ ఆంథ్రోపాలజిస్ట్ మాటలు గుర్తు చేసుకుంటున్నాం అధ్యక్ష. ఈ మాట నీటి ప్రాధాన్యతను వివరిస్తుంది అధ్యక్ష. సాగునీటి రంగాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఈ రంగాన్ని విధ్వంసం చేసింది. నీటి కోసం ఎదురు చూసే రాయలసీమ, ఉత్తరాంధ్ర రైతులను నట్టేట ముంచింది. జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు మొదలుకొని పల్లెల్లో పిల్ల కాలువల నిర్వహణను కూడా సరిగ్గా పట్టించుకోకుండా వదిలేసింది. నిర్లక్ష్యం వల్ల గత ప్రభుత్వం హయాంలో కొట్టుకుపోయిన డ్యాంలని చూసాం. వాటి వైపు కన్నెత్తి చూడని పాలకుల్ని చూసాం. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత మరియు భావితరాల ప్రజలకు జీవితాలను మెరుగుపరుస్తుందని, అలాగే రాయలసీమ ప్రాంతం మరియు ఉత్తర కోస్తా జిల్లాల భవిష్యత్తును మారుస్తుందని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. భవిష్యత్తును తీర్చిదిద్ది వ్యవసాయాన్ని పరిరక్షించి మన రాష్ట్రాన్ని నీటి భద్రత గల కరువు రహిత రాష్ట్రంగా మార్చే శక్తి ఈ ప్రాజెక్టుకు ఉంది. మా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు మొదటి దశకు గాను కేంద్ర ప్రభుత్వం నుండి 12,157 కోట్ల రూపాయలను పొందగలిగింది. ఇప్పటికి 73% పురోగతిని సాధించిన ఈ ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి కానుంది. పెండింగ్ బిల్లుల చెల్లింపుతో పాటు సుపరిపాలన అందించడం వలన పలు ప్రాజెక్టుల పురోగతి మళ్లీ పట్టాలెక్కింది. వీటిలో హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు వెడల్పు చేసే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు, చింతలపూడి ఎత్తిపోతల పథకం స్టేజ్ 2లోని బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ఫేజ్ 2 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 25-26 ఆర్థిక సంవత్సరానికి జలవనరుల శాఖకు 18,019 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పరిశ్రమలు మరియు వాణిజ్యం.
గత ప్రభుత్వ ఉదాసీన వైఖరి మరియు అసంబద్ధ విధానాల వలన పరిశ్రమలు మూతపడడంతో ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. రాష్ట్రం నుంచి అనేక పరిశ్రమలు తరిమివేయబడడంతో వ్యాపార వర్గాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. స్కూళ్లలో డ్రాప్అవుట్స్ గురించి మనం వింటూ ఉంటాం అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో స్కూళ్లలో విద్యార్థులు డ్రాప్అవుట్ సహజంగానే పెరిగాయి. ఇవే కాకుండా పరిశ్రమలు డ్రాప్అవుట్ అయ్యాయి. రాష్ట్రం నుంచి ఉద్యోగాలు డ్రాప్అవుట్ అయ్యాయి. పేదలకు ఉపాధి డ్రాప్అవుట్ అయింది. ఇన్ని రంగాలలో డ్రాప్అవుట్లు కావడానికి మూలకారమైన గత ప్రభుత్వ పాలకులు ఇప్పుడు ఓటమి భయంతో సభకు రాకుండా అసెంబ్లీ నుంచి కూడా డ్రాప్అవుట్ అయ్యారు. వాళ్ళు ప్రజా జీవితం నుంచి శాశ్వతంగా డ్రాప్ అయ్యే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి అధ్యక్ష. ప్రతి ఇంటికి ఒక ఐటీ ఉద్యోగి ఉండాలని అప్పట్లో మేము కృషి చేశాం. నేడు ఇంకొక అడుగు ముందుకేసి ప్రతి కుటుంబానికి వ్యాపారవేత్త ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఓర్వకల్లు, కొప్పర్తి అనే 2 పారిశ్రామిక వాడలకు ఆర్థిక సహాయం అందించి అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రధాన పెట్టుబడిదారులైన ఎన్టీపీసీ, గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, ఆర్స్లర్ మిట్టల్ స్టీల్ కంపెనీ, ఎన్హెచ్పిసి, బీపీసీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, టీసీఎస్, టాటా పవర్, గ్రీన్కో గ్రూప్, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్, ఎకోరన్ ఎనర్జీల నుండి మా ప్రభుత్వం 6.3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి హామీలను సాధించగలిగింది. రవాణా మరియు రహదారి భవనాల శాఖ గత పాలకుల నిర్లక్ష్యం వలన మరియు నిర్వహణ లోపం వలన రాష్ట్ర రహదారులు అధ్వానంగా తయారవడంతో పాటు ఉన్న మౌలిక సదుపాయాల పురోగతి కూడా కొన్ని సంవత్సరాలు వెనుకకు మరలింది. ఆంధ్రప్రదేశ్ మండల అనుసంధాన మరియు గ్రామ అనుసంధాన మెరుగుదల ప్రాజెక్టు మరియు ఆంధ్రప్రదేశ్ రహదారులు మరియు వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్టుల కింద 2522 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులు మరియు 464 వంతెన పునర్నిర్మాణ పనులు ఉన్నాయి. 25-26 ఆర్థిక సంవత్సరానికి రవాణా, రహదారులు మరియు భవనాల శాఖకు 8,785 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ క్రీడా విధానం 24-29 ద్వారా మెరుగైన క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి మరియు క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. క్షేత్రస్థాయి క్రీడాకారులను ప్రోత్సహించి వారి క్రీడా శిక్షణను మెరుగుపరచడం ద్వారా మన రాష్ట్రాన్ని క్రీడా ప్రతిభకు ప్రముఖ కేంద్రంగా నిలబెట్టడమే ఈ క్రీడా విధానం యొక్క ముఖ్య ఉద్దేశం. 25-26 ఆర్థిక సంవత్సరానికి యువజన, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖకు 469 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. సైబర్ నేరాల ముప్పు పెరుగుతుండడంతో ప్రతి జిల్లాలో ఒక సైబర్ పోలీస్ స్టేషన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించడం జరుగుతోంది. పోలీసు శాఖను మరింత చురుగ్గా తీర్చిదిద్దేందుకు వాహనాల కొనుగోలుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. 25-26 ఆర్థిక సంవత్సరానికి గృహ మంత్రిత్వ శాఖకు 8,570 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. 23-24 ఖాతాలు ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ వారు ఖరారు చేసిన ఆర్థిక లెక్కల ప్రకారం 23-24 ఆర్థిక సంవత్సరానికి గాను రెవెన్యూ లోటు 38,682 కోట్ల రూపాయలు మరియు ద్రవ్యలోటు 62,719 కోట్ల రూపాయలుగా చెప్పడం జరిగింది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో రెవెన్యూ లోటు మరియు ద్రవ్యలోటు వరుసగా 2.7% గాను 4.41% గాను ఉన్నాయి. 24-25కు సవరించిన అంచనాల ప్రకారం 24-25 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయం 2,24,342 కోట్ల రూపాయలు కాగా మూలధన వ్యయం 24,072 కోట్ల రూపాయలు. 24-25 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు దాదాపు 48,311 కోట్లు కాగా ఇదే కాలానికి ద్రవ్యలోటు దాదాపు 73,362 కోట్ల రూపాయలు. ఇవి రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో వరుసగా 3.1% గాను మరియు 4.57% గాను ఉన్నాయి. 25-26 బడ్జెట్ అంచనాలు 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను నేను 3,22,359 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా 2,51,162 కోట్ల రూపాయలు మరియు మూలధన వ్యయం అంచనా 40,635 కోట్ల రూపాయలు. ఇదే కాలానికి రెవెన్యూ లోటు 33,185 కోట్ల రూపాయలు మరియు ద్రవ్యలోటు 79,926 కోట్ల రూపాయలుగా ప్రతిపాదిస్తున్నాను. రాష్ట్ర
స్థూల దేశీయ ఉత్పత్తిలో రెవెన్యూ లోటు 1.82%గాను, ద్రవ్యలోటు 4.3%గాను ఉండవచ్చు. ముగింపు. గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన రాష్ట్రం ఆరోగ్యవంతమైన, సుసంపన్నమైన మరియు సంతోషకరమైన సమాజ నిర్మాణ దిశగా నూతన శకానికి నాంది పలుకుతోంది. హెల్తీ, వెల్తీ, హ్యాపీ స్టేట్ మా లక్ష్యం. స్వర్ణాంధ్ర 2047 ఎంతో ఆశావహం. ఇది కష్టతరమైనప్పటికీ సాధ్యమే. గత ఏడాది నుండి మన రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిశీల పరివర్తన మనమందరం ఆశావహ దృక్పథంతో, ఆత్మవిశ్వాసంతో గర్వంగా ముందుకు సాగడానికి కావలసిన ప్రోత్సాహం ఇస్తుంది. 1944లో సుభాష్ చంద్రబోస్ గారు భారత జాతీయ సైన్య సభ్యులతో ఇలా అన్నారు: నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను. దేశ స్వాతంత్ర సాధనకు ఈ పిలుపు స్ఫూర్తినిచ్చింది. గొప్ప నాయకులు క్లిష్ట సమయాలలో తమ ప్రజలను ఉత్తేజపరిచి ప్రజల ఉజ్వల భవిష్యత్తు వైపుకు నడిపిస్తారు. ఈ సందర్భంగా మహాకవి శ్రీశ్రీ గారి మాటల్ని గుర్తు చేసుకుందాం. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను. ఈ స్ఫూర్తితో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను, మీరు, మనమందరం మనవంతు తోడ్పాటు అందించి స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్య సాధనను సాకారం చేసుకుందాం. ఈ మాటలతో ఇప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ను గౌరవ సభ ఆమోదం కోసం ప్రతిపాదిస్తున్నాను. జై ఆంధ్రప్రదేశ్, జై హింద్.